జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు? నీవు చదును భూమి ఎగుదువుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. జెకర్యా 4వ అధ్యాయం 5 నుంచి 7వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 31 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు వాగ్దానం ఇచ్చాడు జెరుబ్బాబెలుకి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడం నువ్వు ఎంత మాత్రం దాను? నువ్వెంత? నీ శక్తి ఎంత? నీ స్టాండర్డ్స్ ఎంత? దేవుడు కృప తీరిస్తే ఎంత దీవెనో చూడండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జల్లును కేకలు వేస్తే గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడండి. కృప కలుగును గాక అనే వర్డ్కి ఎంత పవర్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ చేతులే ఆరంభించని, ఆ చేతులే ముగించే కృప దేవుడు ఇచ్చేసాడు. అందుకని ఈ పని చేసిన కృప కలుగును గాక అని చెప్పు. దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇచ్చునుగాక, విజయాలు నిన్ను వరించునుగాక. కృప ద్వారా అన్ని విషయాలు దేవుడు గొప్ప దీవెనలు ఇస్తారు. కృప లేకపోతే మన పాపాన్ని బట్టితే దేవంటకుడు యోగులం కావు, ప్రతిదీ ఆటంకమే. ఎప్పుడైతే కృప కలుగునుగాక అని పైకి అడుగులు ముందుకు వేస్తావో నీ పనిలో సక్సెస్ అవునుగాక, నీ సమస్య సాల్వ్ అవునుగాక, నీ అనారోగ్యంపై స్వస్థత కలుగునుగాక, దేవుడు గొప్ప మిరాకిల్ చేయనుగాక. యెహోషువ పేద మీదకు 3 రాజ్యాలు కలిపి యుద్ధానికి వస్తే కృప కలుగును గాక అని కేకలు వేస్తూ పాటలు పాడారు, స్తుతించి కనపరిచారు. అంతే గొప్ప విజయం దేవుడు చేశాడు. దేవుడు యుద్ధం చేశారు. శత్రులు ఒకళ్ళొకటి పొడిచి వచ్చారు. 3 రోజులు వాళ్ళ వస్తువులు వీళ్ళు దోచుకున్నారు, నగలు, వెండి, బంగారాలు. ప్రైజ్ జీసస్. కృప కలుగును గాక అని పలికితే ఎంత పవర్ ఉంది. మర్చిపోదు, ఒకరోజు మెసేజ్ చేసుకుందాం. ఓకే. దేవుడు నీకు కృపనిచ్చునుగాక, నీకు కృప కలుగునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈ మాసం అంతా కాచి కాబట్టి రోజు చివరి దినంలో ప్రవేశపెట్టావు. నీ కృప మాతో ఉంచండి. ఆనాడు జెరుబ్బాబెలుకి ఏ రీతిగా కృప తోడగించి వాగ్దానం ఇచ్చి నడిపించి అయినా నీ మందిరాన్ని ఆరంభించడానికి, దాన్ని ముగించడానికి ఎలాంటి కృపను, ఎలాంటి శక్తిని, ఎలాంటి విజయాన్ని ఇచ్చావు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఏర్పడినాయి. బట్ అయినా మీరు కృప తెరిచారు. ఎవడు ఆపలేకపోయాడు. మీ కృప ఉంటే చాలు నాయన. మాకు మీ కృప మాకు కావాలి, సమృద్ధి కావాలి. కృప వెంబడి కృప ఉండాలి. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి పనిలో విజయాన్ని సాధించాలి. ప్రతి పనిలో హిజ్కియా పూనుకున్న ప్రతి సర్వ ప్రయత్నాలు మేము సఫలపరిచావు. యోబు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దీవించావు. అయ్యా, దీవెనలు దయచేయండి. యేసేపు తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆశీర్వదించావు, అతని చేతులు బలపరిచావు. ఆ రీతి మమ్మల్ని కూడా బలపరచండి, కృపనివ్వండి నాయన. ప్రామిస్ ల్యాండ్ విషయాలు కూడా ఆటంకాలు కొట్టివేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాలు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి, చీకటి తొలగించండి. ఇంకా కావాల్సిన రిజిస్ట్రేషన్ కూడా అవడానికి కూడా సహాయం చేయండి నాయన. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి, ప్రతి చీకటి తొలగించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరికి హైక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మదినివ్వండి, ఎవరు బిజినెస్లో దీవెన లేదో దీవెన ఇవ్వండి. యేసు నామములో బిజినెస్లో దీవెన కలుగునుగాక, ఆర్థిక దరిద్రం పోవునుగాక, సమస్య సాల్వ్ అని విద్యార్థులను దీవించండి, యవనస్తులు దీవించండి, తొట్టెలు కూడా కాయండి. ఆయన వచ్చేవారం ఆదివారం బాప్తిస్తాను, దానికి సిద్ధపరచండి. ఇప్పుడు సిద్ధపడేవాడిని నీ కృప తోడగించండి, నీ సన్నిధి తోడగించండి. గొప్ప దీవెనతో నింపమని రక్షించుకున్నాను అయ్యా. గర్భాలు ఇవ్వండి, గర్భిణీలకు క్షేమాన్ని ఇవ్వండి నాయనా. పెళ్లి కానివాడు పెళ్ళి అవ్వాలి, సమస్య సాల్వ్ అవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కొరపై సమాధించి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. అన్ని విషయాలను దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరి రోజు చేసే ప్రతి పనిలో తోడయండి. దీవెనకరంగా ఆశీర్వాదం మార్చమని, మలచమని, యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయమని, ఎక్కడ నష్టపోయినదో మోసపోనివ్వదు. అన్నింటిలో దీవెనిచ్చి మాతో నీ సన్నిధి తోడయించి మా చుట్టూ, సమస్తం చుట్టూ, సంఘం చుట్టూ, పరిచుట్టు కంచి వేసి కృపనివ్వండి. ఆ సర్కస్ గ్రౌండ్ దగ్గర కూడా ఆ ల్యాండ్ మీరు మాకు నేను గిఫ్ట్గా ఇవ్వండి, కృప తీరివ్వండి, అద్భుతాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. షైనీ జకరియా